హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 475 DI XP ప్లస్ బండి అనమాట. ఇది వచ్చేసి MS XP ప్లస్ బండి. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. మహీంద్రా 475 DI MS XP ప్లస్ బండి అనమాట. ఈ యొక్క వెహికల్ అనేది సేల్ అయితే చేస్తున్నారనమాట. మరి ఈ వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారనమాట, అన్న మాకు ఈ లొకేషన్లో చూడన్న, మాకు ఆ లొకేషన్లో చూడన్న, కొత్త వెహికల్ అంటూ చూడన్న, తక్కువ ప్రైజ్లో వెహికల్ ఉన్నా సరే చూడన్న అని అయితే అడుగుతున్నారనమాట. అలాగే రీసెంట్గా చాలామంది 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా సరే 2020 కానీ 19 కానీ 18 మోడల్ అయినా సరే వెహికల్ అయితే అడుగుతున్నారనమాట. ఇప్పుడు అయితే సీజన్ అయితే స్టార్ట్ అయిందని అయితే చాలామంది అయితే వెహికల్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి, అలాగే చాలామంది కూడా వెహికల్స్ అనేది పంపిస్తున్నారు. ప్రతి ఒక్క వెహికల్ గురించి వీడియో అనేది చేస్తున్నాను. ప్రతి ఒక్క వెహికల్ గురించి కూడా వీడియో అనేది వచ్చినప్పుడు వీడియో అనేది మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఈరోజు మీ ముందుకి మహీంద్రాలో 475 DI MX XP ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 2022 డిసెంబర్లో అయితే తీసుకోవడం జరిగింది. 2022 డిసెంబర్లో అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 2023లో రిజిస్ట్రేషన్ అయితే ఈ యొక్క వెహికల్ అయితే జరిగిందనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి 1.5 సంవత్సరం అయితే అవుతుంది. అంటే సంవత్సరం 3 నెలలు అయితే అవుతుందన్నమాట. ఒకవేళ దగ్గరలో అంటే వెళ్ళి చూసుకోండి. పేపర్లు అనేది చెక్ చేసుకోవచ్చు, ఇంజిన్ కండిషన్ చెక్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంజిన్ అయితే చాలా 100% లైఫ్ అయితే ఉందని అయితే చెప్తుందనమాట. కొన్న తర్వాత 1-2-3 నెలలు మాత్రం యూజ్ చేయడం జరిగింది. మిగతా టైంలో అయితే యూజ్ చేయలేదని అయితే చెప్తున్నారనమాట. చాలా నీట్గా ఉందనమాట. చాలా తక్కువ తిరిగిన రీడింగ్ అనమాట. 123 గంటలు మాత్రమే తిరిగింది వెహికల్ వచ్చేసి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 123 గంటలు మాత్రమే తిరిగిందనమాట. వెహికల్ కొన్న కాడి నుంచి ఇప్పుడు దాకా చాలా తక్కువ అయితే తిరిగింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి, రీడింగ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు దగ్గరలో ఉంటే టైర్స్ అనేది ఫుల్ టైర్స్ అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. ఇంజిన్ అయితే 100% ఇంజిన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. మీరు క్లారిటీగా వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి ఇంకా చాలా జెన్యూన్ వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాను. అలాగే మీకు లొకేషన్ దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోవచ్చు. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ చుండూరు అనే మండలంలో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ చుండూరు అనే మండలంలో పక్కన విలేజ్లో అవుతుందన్నమాట. చిన్న గాజులూరుపాలెం అనే విలేజ్లో అవుతుంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ వచ్చేసి మనకి 5,45,000 అయితే చెప్తున్నారు. 5,45,000 అనమాట. కొత్త వెహికల్ కన్నా చాలా తక్కువ అయితే చెప్తున్నారు. అలాగే చాలా తక్కువ యూజ్ చేసిన వెహికల్ కాబట్టి చాలా నీట్గా ఉంది కాబట్టి ఒకసారి అయితే చూడండి. అలాగే కొత్త వెహికల్ ఎంత ఉందో కనుక్కోండి. తర్వాత మీకు దానికన్నా ఇంకా ఇది రీజనబుల్ రేట్లో వస్తే వెంటనే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీరు కొత్తది కొన్నా కూడా మహా అయితే ఒక 2.5 లక్షలు 3 లక్షల దాకా అయితే ఉంటుందన్నమాట డిఫరెంట్. అదే అంత అమౌంట్ తగ్గించుకొని ఈ యొక్క వెహికల్ తీసుకోవడం వల్ల చాలా తక్కువ తిరిగిన రీడింగే మీకు వెంటనే పేపర్స్ కూడా అనేది వస్తుంటాయి కాబట్టి ఒకసారి అయితే ఈ యొక్క వెహికల్ అనేది ట్రై చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే వెహికల్ అనేది చాలా జెన్యూన్గా ఉంది కాబట్టి ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదనమాట. మీకేమన్నా డౌట్ ఉన్నా సరే మీరు 1-2 సార్లు చెక్ చేసుకోవచ్చు, టెస్ట్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే షోరూంలో కూడా అయితే చెక్ చేసుకొని నచ్చితేనే తీసుకోండి, ఓకేనా. 5,45,000 ఫైనల్ అయితే కాదు, మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్కి కొంత అమౌంట్ ఖచ్చితంగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళి చూసుకోండి. ఓనర్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది. టైంపాస్ కోసం అయితే కాల్స్ అయితే చేయమాకండి, ఓకేనా. బాపట్ల డిస్టిక్ చుండూరు అనే మండలంలో చిన్న గాజులూరు అనే విలేజ్లో అవుతుందన్నమాట. ఈ యొక్క లొకేషన్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో జై హింద్.